తమిళనాట అన్నాడీఎంకే ఘన విజయం సాధించడంతో అధినేత్రి జయలలిత సహా కేడర్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. అక్కడ ఎన్నికలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. తమిళనాట ప్రజలు తమ తీర్పును వెల్లడించారు. 15వ అసెంబ్లీకి జయలలితను మరోసారి పంపుతూ జయలలిత పార్టీకి మెజారిటీ ఇస్తూ తమ తీర్పుని ఇచ్చారు. హోరాహోరీగా సాగినటువంటి ఎన్నికల పర్వంలో ఎవరు గెలుస్తారనే దానిపై అనేక రకాల అంశాలు తెరపైకి వచ్చాయి. అయితే మళ్ళీ అన్నాడీఎంకేకే, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అన్నాడీఎంకేకే పట్టం కడుతూ తమిళనాట ప్రజలు తీర్పునిచ్చారు. గత ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్నటువంటి ఆ జయలలిత పార్టీకి ఈసారి 120కి పైగా సీట్లను కట్టబెడుతూ ప్రజలు ఓట్లు వేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని చూసుకున్నట్లయితే తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సీట్లనే జయలలిత గెలుచుకుంది. గత 32 ఏళ్ల కాలంలో వస్తున్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి తీర్పు వచ్చిందని చెప్పవచ్చు. ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి వెంటనే తిరిగి అధికారం కట్టబెట్టే సాంప్రదాయం గత 32 ఏళ్లలో కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడున్నటువంటి ఫలితాన్ని చూస్తే ఒక కొత్త చరిత్ర సృష్టించే విధంగా తమిళనాడు ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పునిచ్చారని స్పష్టం అవుతుంది. హోరాహోరీగా సాగినటువంటి ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికలలో కానీ ఎవరు గెలుస్తారో అనే దానిపై భిన్న రకాల అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకే గెలుస్తాయని చెప్పినప్పటికీ కూడా అంతిమంగా డిఎంకే తెరపైకి వచ్చింది. అవసరమైనటువంటి మెజారిటీ సాధించి అసెంబ్లీకి వెళ్లేందుకు అంతా రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ నెల 23వ తేదీన 6వసారి ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కరుణానిధి కూడా ఇప్పటికే 5 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 6వసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దానిపై విస్తృత చర్చ జరిగినప్పటికీ కూడా తన సంక్షేమ పథకాలతో పాలనతో 5 ఏళ్ల పాటు తను అవలంబించినటువంటి విధానాలతో తిరిగి జయలలిత మళ్ళీ అధికారాన్ని చేపడతా ఉన్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఆమె తీసుకొస్తున్నటువంటి కొత్త పథకాలు ఇచ్చిన హామీలు తిరిగి అన్నాడీఎంకేని అధికారంలోకి తీసుకొచ్చాయి. డిఎంకే గత ఎన్నికల్లో ఏదైతే ఒక అపవాదును మూటగట్టుకుందో, ముఖ్యంగా అక్రమాలు సంబంధించినటువంటి ఏదైతే ఒక అపవాదు డిఎంకేకు ఉందో అది ఇంకా కూడా ఈ ఎన్నికల్లో ఫలితాన్ని వాళ్ళు చూశారని తెలుస్తూ ఉంది. గతంలో యూపీఏతో కలిసి సాగిన సమయంలో వచ్చినటువంటి రిజల్ట్ ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఈ కారణంగానే 2014లో ఏదైతే అన్నాడీఎంకేకి పూర్తి మెజారిటీతో ఇచ్చారో అదే రకమైనటువంటి ఓటరు తీర్పు ఈసారి ఎన్నికల్లో కూడా కనిపించింది. మొత్తంగా చూసుకుంటే ఒక చరిత్రను తిరగరాస్తూ ఈసారి తమిళనాడు ఓటర్లు తీర్పునిచ్చారని మనం చెప్పవచ్చు.